ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. విడుదల చేసే 3 బందీల పేర్లను హమాస్ ప్రకటించడంతో ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తొలుత బందీల పేర్లను హమాస్ ప్రకటించకపోవడంతో స్థానిక కాలమానం ప్రకారం 8:30 నుంచి అమల్లోకి రావాల్సిన ఒప్పందం 3 గంటలు ఆలస్యమైంది. బందీలకు బదులుగా తమ జైలులోని పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. 15 నెలల నుంచి కాల్పుల మోతతో దద్దరిల్లిన గాజాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. ఎట్టకేలకు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తాము తొలుత విడుదల చేసే 3 మహిళా బందీల పేర్లు హమాస్ సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే ఒప్పందం ఉదయం 11:15 అమల్లోకి వస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు 3 ఇజ్రాయిలీ బందీలను హమాస్ విడుదల చేయగానే తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయిల్ సర్కార్ విడుదల చేయనుంది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు 3 గంటలు ఆలస్యమైంది. హమాస్ తాము విడుదల చేసే బందీల పేర్లను ప్రకటించలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు. 3 ఇజ్రాయెల్ బందీల పేర్లను హమాస్ విడుదల చేసేంత వరకు ఒప్పందం అమల్లోకి రాదని తేల్చి చెప్పారు. తమ ప్రధాని ప్రకటనకు అనుగుణంగా గాజా పట్టీపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 8 మంది మృతి చెందారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఈ మరణాలు సంభవించాయని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఉత్తర మధ్య గాజాలోని హమాస్ మౌలిక వసతులను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకముందు వచ్చిన తర్వాత గాజావాసులు రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు. ఖాన్ యూనిస్ నగరంలో పాలస్తీనా జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కొంతమంది హమాస్ జెండాలను ప్రదర్శించారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు స్వస్థలాలకు పయనమయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో పెట్రోల్, నిత్యావసరాలతో కూడిన ట్రక్కులు ఈజిప్టు సరిహద్దు నుంచి గాజాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 95 ట్రక్కులు గాజా, ఈజిప్టులను కలిపే రఫా సరిహద్దు వద్ద వేచి ఉన్నాయి. ఇజ్రాయెల్ సైనికుల తనిఖీల అనంతరం ట్రక్కులు గాజాలోకి ప్రవేశించనున్నాయి. అంబులెన్సులు, రెడ్ క్రాస్ సంస్థకు చెందిన ఆరోగ్య సిబ్బంది కూడా రఫా సరిహద్దు వద్ద వేచి ఉన్నారు. ఈజిప్ట్, అమెరికా, ఖతార్ మధ్య మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తొలి దశలో 42 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. ఒప్పందంలోని 2వ దశ అమలులో చర్చలు 2 వారాల తర్వాత ప్రారంభం కానున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేసి దాదాపు 1200 మందిని హతమార్చారు. అనంతరం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకుని తీసుకుపోయారు. బందీల్లో కొందరిని గతేడాది కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో భాగంగా హమాస్ విడుదల చేసింది. తాజా ఒప్పందంలో మరో 33 మందిని విడుదల చేయనుంది.